గత 2 రోజులుగా తనపై ఆరోపణలు చేసిన వారి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ బయటకు తీసి ఎవరెవరితో మాట్లాడారో బయటకు తీయాలని కోరిన కిరణ్ రాయల్ నా గొంతు నొక్కాలని వైసీపీ వారి సోషల్ మీడియా చేస్తున్న పనులపై ఫిర్యాదు చేశారు. గతంలోనే నా ఫోన్లలో ఉన్న డేటా దొంగిలించారని హైకోర్టులో కేసు వేశాను. 2013లో జరిగిన ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం వైసీపీకి చెల్లింది. ఈ వ్యవహారంపై మా లీగల్ టీం హైకోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నాం. నాపై కక్షగట్టి ఒక మహిళను అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు అని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. నేను మీ కిరణ్ రాయల్. గత 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన విషయాన్ని కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకి తగునరా బాబు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు. ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. దీని మీద ఇప్పుడు అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా తీయమని చెప్పి అడిగాం. అలాగే కోర్టులో కూడా రిట్ పిటిషన్ అయిపోతున్నాం. వాళ్ళు గత 4-5 రోజులుగా ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో డీల్ అన్ని కూడా మాకు డేటా ఉంది. అఫీషియల్గా వెళ్తున్నాం. వైసీపీ నాయకులతో టచ్లో ఉన్న సంగతి తెలుసు, ఎక్కడెక్కడ కలిసారో తెలుసు. ఇవన్నీ కూడా మేము కూడా మా సోషల్ మీడియా ద్వారా మీకు ఇవ్వబోతాము. ఎందుకంటే రాజకీయం ఉందాతనం చేయాలి కానీ ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేయడం మీకు ఇప్పటి నుంచి అలవాటే కాబట్టి చెప్తున్నాను. హైకోర్టులో ఉన్న ఫోన్ నా ఫోన్లో కేసు హైకోర్టులో జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు తెలీదు. పేటీఎం గాలికి 2 సంవత్సరాలు హైకోర్టులో నా కేసు జరుగుతుంది. నా ఫోన్లు తీసుకేసి నా ఫోటోలు మార్పింగ్ చేసి నన్ను బెదిరించే సంగతి మీ అందరికీ తెలుసు. ఆ కేసులో భాగంగానే ఈ రోజు ఏదో మీరు రిలీజ్ చేసుకుని మీరు ఏదో జబ్బలు తట్టుకుంటే కాదు.